ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాలం వేళ సోదరులు ఇజ్రాయెల్ గారి ఇంట్లో ఈ రోజున ఫ్యామిలీ క్రిస్మస్. సో ఈ క్రిస్మస్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఇంతవరకు చక్కగా పాటలు పాడిన వారికి, ప్రార్థన చేసిన వారందరికీ వందనాలు. సో సభలో మనం ఇప్పటికి చాలా సమయం అయింది. దేవుని వాక్యంలోకి వెళ్దాం. దేవుని వాక్యం వినే చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యం కోసం దేవుడు మనతో మాట్లాడాలని. ఓకే, ఈ సమయంలో ఎవరైనా అతను ప్రార్థన చేయండి. స్తోత్రం మా పరిశుద్ధులైన మా తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం అన్న రాజా. ఇదిగో తండ్రి ప్రభావ, ఈ సాయంత్రకాల సమయంలో మేమంతా కూడుకొని ప్రభావ మిమ్మల్ని ప్రార్థించుకుని భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలైనా ప్రభావ. ఇదిగోనైనా ఎంతవరకు నైనా ప్రభావ మీ కృప చేత, మీ కాపుల చేతనైనా ప్రభావ చక్కనైన పాటలతోనూ ప్రార్థనలనైనా ప్రభావ మిమ్మల్ని ఆరాధించుకుని భాగ్యం అందరికి దయచేసినందుకు మీకే స్తుతులు, స్తోత్రములైనా ప్రభావ. జరిగిన ఈ సర్వ ఆరాధన ప్రభావ మీకే సమకూర్చునైనా ప్రభావ, మీకే చెల్లును గాక నా తండ్రి. ఇదిగైనా ప్రముఖమైన ఘట్టం వాక్యంలో వెలుచుండగానైనా ప్రభావ ఇదిగోని దీవించండి. రవి సేవలకు తోడుగా మీరు ఉండండి. మీ మాట చొప్పున నడిపించండి తండ్రి. ఇదిగైనా ప్రభావ మీ కృప, మీ కాపుదలతో నడిపించానైనా. ఇదిగైనా మా హృదయాన్ని సిద్ధపరచండి నాయన ప్రభావ. మేము విని వాక్యమునైనా ప్రభా ఇదిగోని మా హృదయాల్లో నింపుకొని నాయన ప్రభా, హృదయానుసారమైన నాయన ప్రభా, ఇదిగోని ఆత్మీయానుసారమైన నాయన ప్రభా జీవితం మేము కలిగి ఉండేలాగా ఆశీర్దిస్తారని నదులని యేసుక్రీస్తునామమున వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ బాగున్నారా? ఓకే, దేవునికి స్తోత్రం. దేవుని మహాకృపను బట్టి మనం అందరం కూడా ఈ రాత్రి ప్రభు సన్నిధిలో మరలా చేరి ప్రభుని ఆరాధించేటువంటి భాగ్యాన్ని మనకి ఇస్తూ వచ్చారు. దానిని బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక. ఎంతవరకు ప్రార్థన నడిపించిన అరుణకి, సోదరు అరుణమ్మకి, పాటలు పాడిన వారికి, ప్రార్థించిన మీ అందరికీ ప్రభునామలో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం ఒక పాటను మనం విందాం. పాస్టర్ గారు ఒక ప్రత్యేకమైన పాట పాడతారు. ఆ తర్వాత మనం వాక్యంలోనికి వెళదాం. ఓకే, ఆకాశపు అందిట్లో చుక్కల పందిరేసి అనే పాట పాడుతూ ప్రవేశపెట్టిద్దాం. लखनवी हो या हैदराबाद, ऑर्डर करो बिरयानी आज ही, स्टार्टिंग एट ₹149। ఆకాశ పందిట్లో చుక్కల పందిరేసి
మెరిసింది ఓ దివ్య తార అనే పాటను మనం పాడుదాం, ప్రభువుని గణపరుద్దాం. గోళ్ళలందరూ కూడా పూజించటానికి వచ్చారు. దూతలందరూ ఆ గొప్ప దేవుని స్తుతించారట. ఆయన నీకు నాకు నెమ్మది ఇవ్వటానికి మన తప్పులెంచక తన ప్రేమను మనకు పంచిపెట్టాడు ఆయన. సో ఈ సమయంలో ఈ పాటను పాడుతూ ప్రభువుని గణపరుద్దాం. వినిపిస్తుందా? ఆకాశపు అందిట్లో చుక్కల పందిరేసి వెలిసింది దిక్కు దిక్కుల్లో గొంతెత్తి చాటింది ఆయసు రక్షకుని జాడ, ఆయసు రక్షకుని జాడ. ఆకాశపు అంట్లో చుక్కల పందిరేసి మెరిసింది ఓ దివ్య తార. తూర్పు దిక్కుల్లో గొంతెత్తి చాటింది ఆయసు రక్షకుని జాడ, ఆయసు రక్షకుని జాడ. సంబరాలు సంతోషాలు యేసు ఉంటే చాలు సందడు, సంబరాలు సంతోషాలు యేసు ఉంటే చాలు సందడు, యేసు ఉంటే చాలు సందడు. ఆకాశపు అందిట్లో చుక్కల పందిరేసి మెరిసింది ఓ దివ్య తార, మెరిసింది ఓ దివ్య తార. తూర్పు దిక్కుల్లో గొంతెత్తి చాటింది ఆయసు రక్షకుని జాడ, ఆయసు రక్షకుని జాడ. అప్పుడు అందరూ కూడా దేవుని పాడుతూ గొల్లలందరూ పూజింపవచ్చిన మంచి కాపరి, దూతలందరూ స్తుతించవచ్చిన గొప్ప గొప్ప కాపరి. గొల్లలందరూ పూజింపవచ్చిన మంచి కాపరి, దూతలందరూ స్తుతించవచ్చిన గొప్ప గొప్ప కాపరి. నీకు నాకు నెమ్మదిచ్చు నమ్మదగిన దేవుడు, తప్పులెంచక ప్రేమ పంచునాథుడు. నీకు నాకు నెమ్మదిచ్చు నమ్మదగిన దేవుడు, తప్పులెంచక ప్రేమ పంచునాథుడు. సంబరాలు సంతోషాలు యేసు ఉంటే చాలు సందడు, సంబరాలు సంతోషాలు యేసు ఉంటే చాలు సందడు, యేసు ఉంటే చాలు సందడు. ఆకాశపు అందిట్లో చుక్కల పందిరేసి మెరిసింది ఓ దివ్య తార, మెరిసింది ఓ దివ్య తార. తూర్పు దిక్కుల్లో గొంతెత్తి చాటింది ఆయసు రక్షకుని జాడ, ఆయసు రక్షకుని జాడ.
నీ మట్టి బొమ్మకు తన రూపమునిచ్చి ప్రాణమిచ్చినోడు, ప్రాణమెట్ట నీకై మట్టిలో అడుగెట్టిన మంచి మంచి దేవుడు. నీ మట్టి బొమ్మకు తన రూపమునిచ్చి ప్రాణమిచ్చినోడు, ప్రాణమెట్ట నీకై మట్టిలో అడుగెట్టిన మంచి మంచి దేవుడు. నిన్నెంతగానో హెచ్చించిన దేవుడు, ఆకాశపు వాకిట్లు నీకై తెరిచినోడు. నిన్నెంతగానో హెచ్చించిన దేవుడు, ఆకాశపు వాకిట్లు నీకై తెరిచినోడు. సంబరాలు సంతోషాలు యేసు ఉంటే చాలు సందడులు, సంబరాలు సంతోషాలు యేసు ఉంటే చాలు సందడులు, యేసు ఉంటే చాలు సందడులు. ఆకాశపు అందిట్లో చుక్కల పందిరేసి మెరిసింది ఓ దివ్య తార, మెరిసింది ఓ దివ్య తార. తూర్పు దిక్కుల్లో గొంతెత్తి చాటింది ఆ యేసు రక్షకుని జాడ, ఆ యేసు రక్షకుని జాడ. మరియ పుత్రుడు తండ్రి ప్రియ కుమారుడు మన యేసు దేవుడు, పేదవాడిగా పశుల పాకలో మనకై పుట్టినాడు. మరియ పుత్రుడు తండ్రి ప్రియ కుమారుడు మన యేసు దేవుడు, పేదవాడిగా పశుల పాకలో మనకై పుట్టినాడు. నేనే మార్గం సత్యం జీవమన్నాడు, ఆ మార్గమే మనకు నిత్య జీవమన్నాడు. నేనే మార్గం సత్యం జీవమన్నాడు, ఆ మార్గమే మనకు నిత్య జీవమన్నాడు. సంబరాలు సంతోషాలు యేసు ఉంటే చాలు సందడులు, సంబరాలు సంతోషాలు యేసు ఉంటే చాలు సందడులు, యేసు ఉంటే చాలు సందడులు. ఆకాశపు అందిట్లో చుక్కల పందిరేసి మెరిసింది ఓ దివ్య తార, మెరిసింది ఓ దివ్య తార. తూర్పు దిక్కుల్లో గొంతెత్తి చాటింది ఆ యేసు రక్షకుని జాడ, ఆ యేసు రక్షకుని జాడ. ఆకాశపు అందిట్లో చుక్కల పందిరేసి మెరిసింది ఓ దివ్య తార, మెరిసింది ఓ దివ్య తార. తూర్పు దిక్కుల్లో గొంతెత్తి చాటింది రక్షకుని ఆ యేసు జాడ, ఆ యేసు రక్షకుని జాడ. సంబరాలు సంతోషాలు యేసు ఉంటే చాలు సందడులు, సంబరాలు సంతోషాలు యేసు ఉంటే చాలు సందడులు, యేసు ఉంటే చాలు సందడులు. సంబరాలు సంతోషాలు యేసు ఉంటే చాలు సందడులు, యేసు ఉంటే చాలు సందడులు. హల్లెలూయా. సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. ఈ సమయాన్ని పాస్టర్ రెవరెండ్ సతీష్ బాబు గారికి అప్పగిస్తున్నాం. హల్లెలూయా. అందరూ బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇజ్రాయెల్ గారి కుటుంబానికి ప్రత్యేకంగా వందనాలు. అదేవిధంగా ఈ జూమ్ లో యాడ్ అయినటువంటి వారందరికీ ప్రభునామలో వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. అదేవిధంగా యూట్యూబ్ లో చూస్తున్న వారిని కూడా దేవుడు దీవించును గాక.
హల్లెలూయా. ఓకే, ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. మనం యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క జన్మదిన వేడుకలలో మనం ముందు కొనసాగుతూ ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క జన్మదిన వేడుకలలో మనము బిజీ అయిపోతున్నారు ప్రజలు. ప్రభు స్తోత్రం, మంచిదే. ఈ జన్మదిన వేడుకలలో కొన్ని సత్యాలను దేవుడు మనకు బోధిస్తూ ఉన్నారు. అది మనం గుర్తెరుగుతూ ఉన్నాం. అందును బట్టి ఆ దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. సో ఈ సమయంలో వాక్యాన్ని చదువుకున్నామండి. రాత్రి దేవుడు మనతో మాట్లాడిన మాటలు ఎవరైనా జ్ఞాపకం చేయగలరా? రాత్రి దేవుడు మనతో మాట్లాడిన దేవుడు మనకు తోడయుండి మనల్ని శ్రమల నుంచి తప్పిస్తారు, దయను జ్ఞానమును ఇస్తారు, అధిపతుల దగ్గర మనకు అధికారులుగా ఉంచుతారు, మేలు చేయటానికి మనకి చేత హెచ్చింపబడదు, మన ద్వారా మేలు జరిగిస్తాడు. తర్వాత హెచ్చిస్తాడు, కృప చేత హెచ్చిస్తాడు. హల్లెలూయా. సో ఈరోజు కూడా మరికొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఈరోజు కూడా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలోనికి వెళదాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలోనికి వెళదామండి ఒకసారి. ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల మనం ఆయన ఎరిగిన వారమని తెలుస్తుంది, ఆయన ప్రేమ మనలో పరిపూర్ణమవుతుంది అన్నారు. ఆయనలాగా మనం నడుచుకున్నట వలన ఆయన యందు మనం నిలిచి ఉన్న వారమని తెలియపరచబడుతుంది. అది ఉదయం దేవుడు మనతో మాట్లాడారు. ఆ కింద వచనాలను ఈ రాత్రి మనం చదువుకున్నాం ఒకసారి. 2వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చదువుకుందాం. మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞయే గాని క్రొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయటలేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే, మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయుచున్నాను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నావని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతరకారమేమీ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటిలో అతని కన్నులకు గురుడితనము కలుగు చేసిన గనుక తానెక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్న వాక్యం కొరకు. పరిశుద్ధాత్మ మీ స్తోత్రం. ఈ సమయంలో నీ వాక్యం ద్వారా నాతో మొత్తం మాట్లాడి మనం బలపరిచి దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను యేసు ప్రభువారి శిష్యుడైనటువంటి యోహాను రాస్తూ చెబుతున్న మాట ఏంటంటే, మొదట నుండి మీకున్నటువంటి పూర్వపు ఆజ్ఞనే గాని
క్రొత్త ఆజ్ఞను నేను మీకు రాయట్లేదు అన్నాడు. అంటే ఒక ఆజ్ఞ ఇక్కడ తెలియపరచబడుతుంది. ఏంటి ఆజ్ఞ అంటే అక్కడ చూడండి ఏమంటున్నారు, 8వ వచనం. మరియు క్రొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించున్నది కనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనువాడు వెలుగులో ఉన్నానని చెప్పుకొనొచ్చు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకట్లోనే ఉన్నాడు అంటున్నాడు. గమనించాలి, వెలుగులో ఎవరున్నారు, చీకట్లో ఎవరున్నారు? వెలుగులో ఎవరు ఉంటారు, చీకట్లో ఎవరు ఉంటారు? ఇక్కడ అంటారు, కొంతమంది అనుకుంటారంట నేను వెలుగులోనే ఉన్నాను అని అనుకుంటారంట, కానీ చీకట్లో ఉంటారంట. వాళ్ళు చీకట్లో అనేది అర్థం లైట్ వెళ్తురని కాదండి. ఆధ్యాత్మికంగా అంటే వాక్యములో వారు జీవించరు, క్రీస్తులో వారు ఉండరు. క్రీస్తులో ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే అక్కడ రాయబడుతుంది 11వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకట్లో నడుచుచున్నాడు అంటున్నాడు. 10వ వచనం అంటాడు, తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, తన సహోదరుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారు ఎక్కడున్నవారు? వెలుగులో. వెలుగు ఎవరైనారు? బైబిల్ చదివిస్తుంది యేసుక్రీస్తు ప్రభువు వెలుగై ఉన్నారు. అంటే ఆ వెలుగులో ఎవరు ఉంటారంట? ఎవరైతే తన సహోదరుని లేకపోతే తన సహోదరిని ప్రేమిస్తారో వారు క్రీస్తులో ఉన్నట్లు. కొంతమంది అనుకుంటారంట, చెప్పుకుంటారంట నేను క్రీస్తులోనే ఉన్నానని చెప్పుకొనొచ్చు. అక్కడ రాయబడుతుంది వెలుగులోనే 9వ వచనం, వెలుగులోనే ఉన్నానని చెప్పుకొనొచ్చు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు. అనగా అర్థం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనం మన తోటి సహోదరులను ద్వేషిస్తూ, మనం మన తోటి సహోదరులను ద్వేషిస్తూ ఉన్నంత వరకు మనం చీకట్లోనే ఉన్నాం. క్రీస్తులో మనం లేము. అన్నదమ్ముళ్ళు కొట్టుకుంటా ఉంటారు, అక్క చెల్లెలు కొట్టుకుంటా ఉంటారు, సంఘంలో విశ్వాసులు కొట్టుకుంటా ఉంటారు. ఇప్పుడు వారు ఎక్కడున్నారు? చీకట్లో ఉన్నారు. అంటే చీకటి దేని సాదృశ్యంగా? సాతాను సాదృశ్యంగా ఉంది. అంటే ఇప్పుడు వారు అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, బంధుమిత్రులు దేవుని నమ్మిన వారేనండోయ్. దేవుని నమ్మని వారు కొట్టుకుంటే అది వేరు. దేవుని నమ్మినటువంటి వారు ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ ఉంటారు, ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఉంటారు, ఒకరిని ఒకరు కొట్టుకుంటూ ఉంటారు. వారు ఎక్కడున్నారు? చీకట్లో ఉన్నారు. అంటే సాతాను సంబంధమైనటువంటి కబంధ హస్తాల్లో ఉన్నారు. ఈ విధంగా అనుకుంటారంట. అంటే వాళ్ళు అనుకుంటారంట ఏమని? తన సహోదరుని ద్వేషిస్తూ లేకపోతే తన సహోదరిని ద్వేషిస్తూ నేను వెలుగులోనే ఉన్నాను అనుకుంటారంట. నేను క్రీస్తులోనే ఉన్నానండి, నేను వాక్య ప్రకారమే జీవిస్తున్నానండి అనుకుంటారంట. అది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏంటి అర్థం కావట్లేదు? తన సహోదరుని ద్వేషించేవాడు చీకట్లో ఉన్నాడని వాళ్ళకి అర్థం కావట్లేదు. సో మొత్తానికి రాత్రి దేవుడు మనతో చెప్పేది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి ఆయన తన సహోదరులను ఎలా ప్రేమించాలో నేర్పించాడు. ప్రైజ్ గాడ్. ప్రేమించటం ఏంటో నేర్పించాడు. తన సహోదరులను ప్రేమించటం, తన సహోదరులను ప్రేమించటం యేసయ్య నేర్పించాడు. అందుకే ఇక్కడ రాస్తున్నాడు యోహాను, మీరు గాని మీ తోటి సహోదరిని గాని సహోదరుడును కాని ప్రేమించని వ్యక్తిగా ఉంటే, ద్వేషించేటువంటి వారిగా ఉంటే, మీరు ఒకవేళ నేను వెలుగులో ఉన్నాను అనుకున్నా మీరు చీకట్లోనే ఉన్నారు అంటున్నాడు ఆయన. అదే అంటున్నాడు లేదు అక్కడ. తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకును చీకట్లోనే ఉన్నాడు. అంటే ఇప్పుడు అంటే నీ సహోదరిని నువ్వు ద్వేషించినంత వరకు కూడా నువ్వు చీకట్లోనే ఉన్నావు అని అర్థం. ఏమండి వింటున్నారా? తర్వాత చూడండి 11వ వచనం అంటాడు ఆయన, తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చూడండి, తన సహోదరిని లేకపోతే తన సహోదరుడిని ద్వేషించాడు. ద్వేషించడం అంటే ఏంటి?
ఇష్టపడకపోవటం. ఏంటి? ఇష్టపడకపోవటం. తన సహోదరుడితో కలిసి ఉండలేకపోవటం, తన సహోదరుడితో కలిసి ఉండలేకపోవటం. నాకు ఇష్టం లేదండి ఆమంటే, నాకు ఇష్టం లేదండి అతనంటే అని దాని అర్థం ద్వేషిస్తున్నాం. ఇప్పుడు ద్వేషిస్తున్నాం అంటే దాని అర్థం ఎక్కడున్నాం? చీకట్లో ఉన్నాం. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారు తన శత్రువులను కూడా ప్రేమించాడు. ప్రేమించారని చెప్పాడు, ప్రేమించమని చెప్పాడు. ప్రేమించాడు, ప్రేమించమని చెప్పాడు. ఇప్పుడు నువ్వు ప్రేమించకుండా ఉన్నావు అనుకో, నువ్వెక్కడున్నావు? నువ్వు అనుకోవచ్చు, లేదు పాస్టర్ గారు వాళ్ళతో తప్ప అందరితోనే సమాధానంగా ఉండగలుగుతున్నాను, అందరితో మాట్లాడగలుగుతున్నాను, వారొక్కరితోనే నేను మాట్లాడలేకపోతున్నాను, నేను మాట్లాడనండి, నేను ప్రేమించలేనండి వారు నువ్వు అనొచ్చు. కానీ నీవు గాని అలా ఉంటున్నట్లయితే నువ్వు చీకట్లో ఉన్నట్లే, అంటే నీవు పాపంలో ఉన్నట్లే. ఏం చెయ్యాలి మరి? మనం ప్రేమించాలి. మన స్నేహితులను, సహోదరులను ప్రేమించాలి. వారు ఎటువంటి వారైనా ప్రేమించాలి. యేసయ్య ప్రేమించలేదా? అంటే వారిని గురించినటువంటి వారి మీద నీ హృదయంలో ఎటువంటి ద్వేషం ఉండకూడదు. ఆమేన్. వారి మీద నీకు ఎటువంటి ద్వేషం ఉండకూడదు, ఎటువంటి వ్యసనం ఉండకూడదు నీ తోటి వ్యక్తులు, నీ తోటి సహోదరుల మీద. చాలా మంది యేసయ్య నమ్ముకున్న వారిలోనే ఇవి కనబడుతున్నాయి కదా. యేసయ్య నమ్ముకుంటారు కానీ ఒకే సంఘానికి వెళ్తారు కానీ సమాధానం ఉంటుంది. మరికొంతమంది ఈ విధంగా ఉంటారు. ఎలా తెలుసా? చెప్పమంటారా? ఆ సంఘానికి వస్తే వాళ్ళతో మాట్లాడాల్సి వచ్చింది అని చెప్పి ఆ సంఘాన్ని మానుకొని మరొక సంఘానికి వెళ్తారు. అంటే ఇప్పుడు నీ సంఘం అయితే మారే కానీ నీ హృదయం మారలేదుగా. అంటే ఇప్పుడు నువ్వు ఈ సంఘంలో ఉండి ఆమెతో మాట్లాడకపోయినా, వేరే సంఘానికి వెళ్ళి ఆమెతో మాట్లాడకపోయినా, ఇందుకు నువ్వు ఎక్కడున్నావు? చీకట్లోనే ఉన్నావు. ఈ సంఘంలో ఉండి మాట్లాడకపోతే చీకట్లో ఉన్నానండి, వేరే సంఘానికి వెళ్తాను కనుక వాడు నాకు కనబడరు కనుక నీ వెలుగులో ఉన్నట్టండి అంటానికి లేదు. నువ్వు ఈ సంఘంలో ఉన్నా, ఏ సంఘంలో ఉన్నా, సంఘాలను మార్చే వ్యక్తివైనా, ఈ సంఘంలో వాళ్ళంటే నాకు ఇష్టం లేదని కనుక నేను వేరే సంఘానికి వెళ్తానండి అని వేరే సంఘానికి వెళ్ళినా నువ్వు ఈ చీకట్లోనే ఉన్నావు. ఏసీ ఈ చర్చిలోకి వెళ్ళొచ్చు, నువ్వు మంచి లైటింగ్లు ఉన్న చర్చిలోకి వెళ్ళొచ్చు, కానీ నువ్వు చీకట్లోనే ఉన్నావు ఆధ్యాత్మికంగా. దేవుని నమ్ముకున్న వారు చాలా మంది, కొంతమంది ఉంటారు. ఎలా తెలుసు? ఎంత మంచి భక్తి పరులోనండి, కానీ వారిలో ఉన్నటువంటి లోపం ఏంటంటే వారు తన సహోదరులను ప్రేమించలేరు, తన యొక్క తోబుట్టులను ప్రేమించలేరు, తన బంధువులను ప్రేమించలేరు, సంఘ విశ్వాసులను ప్రేమించలేరు. ఇప్పుడు ప్రేమించబడే వారి గురించి చెప్పట్లేదు ఇక్కడ పరిశుద్ధ గ్రంథం. ఏంటండి? ప్రేమించబడే వారి గురించి చెప్పటల్లా. ప్రేమించబడేటువంటి వాడు చీకట్లో ఉన్నాడని చెప్పట్లా, ప్రేమించని వాడు చీకట్లో ఉన్నాడని చెబుతుంది. హల్లెలూయా. ఇప్పుడు నేను ఇజ్రాయెల్ గారిని ప్రేమించట్లేదు అనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఇజ్రాయెల్ గారిని నేను ప్రేమించట్లేదు. ఇప్పుడు మా ఇద్దరు ఎవరు చీకట్లో ఉన్నట్లు? నేనా ఆయన? నేను. బైబిల్ చెబుతుంది ఎవరైతే ప్రేమించరో, ఎవరైతే ద్వేషిస్తారో వారు చీకట్లో ఉన్నారు. ద్వేషించబడేవారు కాదు, ప్రేమించబడిన వారు కాదు చీకట్లో ఉండేది. బైబిల్ చెబుతున్న మాట చాలా జాగ్రత్తగా వినాలి. ఇజ్రాయెల్ గారిగా చీకట్లో ఉంది, నేను ప్రేమించలేని వ్యక్తి, నేను చీకట్లో ఉన్నట్లు. అంటే నేను పాపంలో ఉన్నాను అర్థం. ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం అదే. చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే, నేను ఆ ఒక్క విషయంలో తప్ప మిగిలినన్నింటిలో పర్ఫెక్ట్ అని అంటాం. యాకోబు పత్రికలో యాకోబు ఏమన్నాడు? 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ నువ్వు మీరిన 9 ఆజ్ఞలు కూడా మీరినట్టే అన్నాడు. అక్కడ కూడా అంటాడు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించుమని చెప్పినటువంటి దేవుడు అక్కడ అది చెప్తాడు యాకోబు. నీవు 9 ఆజ్ఞలు పాటించి ఒక్క ఆజ్ఞను మాత్రం పాటించకపోతే నువ్వు అనుకోవచ్చు, నేను 9 పాటిస్తున్నాను, ఒక్కటేగా పాటించండి అని నువ్వు అనుకోవచ్చు. కానీ ఆ ఒక్క ఆజ్ఞ పాటించకపోయినా మిగిలిన 9 ఆజ్ఞలు కూడా పాటించినట్టే లెక్క అన్నాడు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఎగ్జామ్ రాసిన వాడు పాస్ మార్కులు ఎన్ని?
40 35 ఓకే 34 మార్కులు వచ్చినాయి. పాస్ అయినట్ట ఫెయిల్ అయినట్ట? ఫెయిల్ అయినట్టేగా. 35 వస్తేనే పాస్ మార్కు. నీకు 35 రాకుండా 34 వస్తే నువ్వు ఫెయిల్ అయినట్టే. అలా కాకుండా లేదండి నేను 34 మార్కులు సంపాదించుకున్నాను, ఒక్క మార్కే కదా నేను సంపాదించుకుంది అన్ను అంటే గవర్నమెంట్ ఊరుకోదు, రూల్స్ ఊరుకోవు. బైబుల్ చెప్తుంది కూడా అదే. నేను అన్ని చేస్తున్నానండి, అందరినీ ప్రేమిస్తున్నానండి, ఆ ఒక్కరినే ప్రేమించలేకపోతున్నానండి. చాలు, నువ్వు పాపం చేస్తున్నావు అంటానికి రుజువు, చీకట్లో ఉన్నావు అంటానికి రుజువు అదే. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి మనకు నేర్పించిన సత్యం ఏంటంటే, ఒకటి ప్రాముఖ్య విషయం ఏంటంటే మనము మన తోటి వారిని ప్రేమించాలనేది నేర్పించాడు. యేసయ్య తను హింసించిన వారిని ప్రేమించాడు, తను దూషించిన వారిని ప్రేమించాడు, ఆయన్ని ప్రేమించిన వారిని ప్రేమించాడు. ఈ రాత్రి దేవుడు నీతో నాతో చెప్పే మాట ఏంటంటే, నీ సహోదరుని నువ్వు ప్రేమించు. హల్లెలూయా. నీ సహోదరిని నువ్వు ప్రేమించు, నీ సహోదరుడు నువ్వు ప్రేమించు. ఒకవేళ ఎవరైనా ప్రేమించిన వ్యక్తులు ఉంటే మీరు చీకట్లోనే ఉన్నారు, మీరు వెలుగులోకి రావాలని అంటే ఏం చేయాలంటే ప్రేమించాలి. సో ఇప్పుడు ఏం చేయాలా? వారితో మీకు ఏమైనా విభేదం ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగం చేస్తూ ఒక మాట అంటాడు, మీరు బలిపీఠం వద్దకు వెళ్ళి మీరు బలి అర్పించే సమయంలో మీ మీద ఎవరికైనా విరోధం ఉన్నదని మీకు తెలిసిన ఎడల మీరు ఏం చేస్తారంటే ఆ బలిని ప్రక్కన పెట్టి మొట్టమొదటిగా వెళ్ళి ఆ ఎవరైతే నీ మీద విరోధం ఉన్నారో వాళ్ళ దగ్గరికి సమాధాన పడరమ్మంటాడు. అర్థవుతుంది అన్నమాట. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఇచ్చే బలి కూడా నాకు అవసరం లేదు, నువ్వు మొట్టమొదటిగా ఎవరితోనైతే నీకు అసమాధానం ఉంది, ఎవరికైతే నీ మీద కోపం ఉంది వాళ్ళ దగ్గరికి సమాధానం పడమంటున్నాడు. సమాధానం పడకపోతే నువ్వు చీకట్లో ఉన్నావు. ఈ రాత్రి దేవుడు చెబుతున్నారే, ఒకవేళ నీకు ఎవరితో సమాధానం లేదా, ఎవరినన్నా ప్రేమించిన వ్యక్తిగా ఉన్నావా, ఎవరిని ద్వేషిస్తూ ఉన్నావా, ఈ రాత్రి వాళ్ళకి నువ్వు ఫోన్ చేసి ఏం చేస్తావు? ప్రేమించాలి, వారితో ప్రేమగా మాట్లాడాలి, నీ హృదయంలో ద్వేషం తీసివేసుకోవాలి. అదేం చేస్తుందంటే ఏం చేస్తుంది తెలుసా? సాతానికి నిన్ను పట్టిస్తుంది. ఏం చేస్తుంది? చాలా ఒక్క క్లూ చాలు కదా సాతాను మనల్ని పట్టుకోవడానికి. పడవ ఉంది, షిప్ లో మనం వెళ్తున్నాం. ఇప్పుడు టైటానిక్ షిప్ ఎందుకు అది మునిగిపోయింది? జస్ట్ ఐస్ క్యూబ్ గుర్తింది, ఇరిగింది, చిన్న హోల్ పడింది, నీరు వచ్చింది, అంత పెద్ద షిప్ పాడైపోయింది. దానిలో ఉన్న మనుషులు చచ్చిపోయారు. ఒక్కటై ఉండొచ్చు, ఆ ఒక్కటి చాలు సాతాను నిన్ను పరిపాలించడానికి, ఆ ఒక్కటి చాలు సాతాను నిన్ను ఏలటానికి, ఆ ఒక్క లోపం చాలు సాతాను నిన్ను స్వాధీనపరచుకోవటానికి. కనుక ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ సహోదరిని నువ్వు ప్రేమించాలి, నీ సహోదరుని నువ్వు ప్రేమించాలి, ద్వేషించకూడదు. నువ్వు ద్వేషిస్తున్నావంటే సాతానుకు నీ జీవితంలో అవకాశం ఇస్తున్నావు, వాడు నిన్ను పరిపాలిస్తాడు, నువ్వు చీకట్లో ఉంటున్నావనే అర్థం. కొంతమంది బంధువులు కూడా మాట్లాడుకోరండి, దేవుని నమ్ముకున్న వారే బంధువులు నమ్ముకోరు, మాట్లాడుకో, జాగ్రత్త. మరి ఎందుకు మనం ప్రభువుని నమ్ముకున్నాం? ప్రభులాగా జీవించడానికే కదా, ప్రభులాగా మనం నడవాలి కదా, ప్రభు మనకు బాధలు చూపి వెళ్ళాడు కదా. మనం ప్రేమించాలి. చివరిలో ఒక చక్కని మాట నేను మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూడండి అలా 17వ వాక్యం, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వాక్యం. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నిరంతరం ఎవరు నిలుస్తారు? నిరంతరం అంటే దాని అర్థం ఏంటండి? ఎల్లవేళలా అంటే చచ్చిపోవడానికి అర్థం కాదండి. భూమి మీద మనకు మరణించిన పరలోకంలో కూడా నిలిచేది ఎవరు? నిత్యరాజ్యంలో చేర్చబడేది ఎవరు? దేవుని చిత్తమును జరిగించువాడు. హల్లెలూయా. లోకం గతించిపోయిద్ది, దాని ఆశలు గతించిపోతాయి, గాని దేవుని చిత్తమును ఈ భూమి మీద ఎవడైతే జరిగిస్తాడో వాడు మాత్రం గతించిపోడు. గతించిపోవటం అంటే వాడు నాశనం అయిపోడు, వాడు పాడైపోడు, వాడు నిరంతరం నిలుస్తాడు. హల్లెలూయా.
చూడండి 15వ వచనం కూడా, ఈ లోకమునైనను లోకములో ఉన్నదానైనా ప్రేమించిన యెడల ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకములో ఉన్నదంతే అనగా శరీరాశయు నేత్రాశయు జీవపడములు తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. అనగా అర్థం ఏంటి? ఈ లోకములో ఉన్న వాటిని నువ్వు ప్రేమిస్తున్నావు అనంటే దేవుని ప్రేమించలేవు, దేవుని ఆజ్ఞలను పాటించలేవు. లోకాన్ని నువ్వు చూస్తున్నట్లయితే, లోకంలో ప్రజలను నువ్వు చూస్తున్నట్లయితే దేవుని వాక్యాన్ని నువ్వు పాటించలేవు, దేవుని వాక్యాన్ని ప్రకారం జీవించలేవు. అదే అంటున్నాడు, ఈ లోకములో ఉన్నవన్నీ ఒకానొక రోజున గతించిపోతాయి. ఈ లోకం గతించిపోతుంది. భూమి మీద ఉన్న సమస్తం, నీకు కలిగిన ఆస్తి అంతస్తు అన్ని నశించిపోతాయి. కానీ దేవుని చిత్తమును ఎవరైతే జరిగిస్తారో, ఏంటి ఇక్కడ దేవుని చిత్తం? ఈరోజు దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తం ఏంటి? ఏంటంటే దేవుని చిత్తం ఏంటారా? తన సహోదరుని ప్రేమించడం దైవ చిత్తం. అంటే నీ సహోదరుని నువ్వు ప్రేమించగలిగితే నీవు నిరంతరం నిలిచిపోతావు. అందుకే అంటాడు ఆయన, తన సహోదరుని ప్రేమించువాడట. చూడండి ఇక్కడే ఉంటుంది, ఇదే ఇక్కడే 1 యోహాను పత్రికలోని 3వ అధ్యాయం 14వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది ఇక్కడ? ప్రేమ లేనివాడు, తన సహోదరుని లేకుండా తన సహోదరుని ప్రేమించలేనివాడు మరణంలో ఉన్నాడంట. సంఘంలో నువ్వు అందరిని ప్రేమించగలుగుతున్నావా? నీ కుటుంబంలో అందరిని ప్రేమించగలుగుతున్నావా? ఒకవేళ ప్రేమించలేని వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు మరణములోనే ఉన్నావు అని అర్థం. మరణమందు నిలిచి ఉన్నావు. ఆయన అంటాడు, మనము సహోదరులను ప్రేమించున్నాం అని అంటున్నట్టు కాన్ఫిడెన్స్ అవుతున్నాం. మనం ప్రేమిస్తున్నాం, మనం ఎవరు ద్వేషించట్లా. మనం ప్రేమించుచున్నాము గనక మనం మరణములో నుండి జీవములను దాటి ఉన్నాము. హల్లెలూయా. నీవు గాని నీ సహోదరులను ప్రేమిస్తున్న వ్యక్తివైతే నీవు కూడా మరణములో నుంచి జీవములను దాటి ఉన్నావు. అనగా నిత్య రాజ్యములోనికి మనం వారసులం అవుతూ ఉన్నాం. నిత్య రాజ్యానికి మనము సంబంధించిన వారమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ నీవు నీ సహోదరిని గాని సహోదరుని గాని ద్వేషిస్తున్న వ్యక్తిగా ఉన్నట్లయితే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సాతానికి అవకాశం ఇవ్వద్దు. చీకటిలో నువ్వు నివాసము చేయొద్దు. చీకటిలో నీవు నివాసం చేయొద్దు. చీకటి అనగా సాతాను సామ్రాజ్యం. అంటే సాతాను యొక్క సామ్రాజ్యంలో నువ్వు ఉండొద్దు. వెలుగులోనికి రా. వెలుగులోనికి నువ్వు రావాలనంటే నీ సహోదరిని నువ్వు సహోదరుని ప్రేమించాలి. ఆమె ఎందుకని యేసయ్య కూడా భూమి మీదకి వచ్చి అదే మనకు నేర్పించాడు. యేసయ్య మనకు నేర్పించింది అదే, సహోదరుని ప్రేమించడం నేర్పించాడు. ఆయన వచ్చి నేర్పించిన దాన్ని మనం చేద్దాం. తద్వారా దేవుడు మనం బట్టి ఆనందిస్తాడు. మనము వెలుగులో నివాసం చేద్దాం. మరణములో నుండి జీవములోని ప్రవేశిద్దాం. నిత్య రాజ్యానికి మనం వారసులం అవుదాం. సాతాను సామ్రాజ్యాన్ని కూలబడదాం. సాతానుడే అసమాధానం కలిగించేటువంటి వాడు, సాతానుడే ద్వేషాన్ని పుట్టించేటువంటి వాడు, సాతానుడే కలతలు కలిగించేటువంటి వాడు. వాడి సామ్రాజ్యాన్ని నాశనము చేసి క్రీస్తు సామ్రాజ్యాన్ని మనం కట్టాలంటే మనం ఒకరిని ఒకరు ప్రేమించుకోవాల్సిందే. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇస్తాను అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. ఒకవేళ నీవు ఎవరితోనైనా అసమాధానం కలిగి ఉన్నావా? ఒకవేళ నీ బంధువులతో గాని స్నేహితులతో గాని నువ్వు మాట్లాడకుండా, వారితో పలకకుండా నువ్వు ఉన్నావా? వారిని ద్వేషిస్తూ ఉన్నావా? ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు వారిని ద్వేషిస్తూ ఉన్నట్లయితే వారు ఎవరైనా కూడా నీవు చీకట్లోనే ఉన్నావు, సాతాను సామ్రాజ్యంలో ఉన్నావు, సాతాను యొక్క కబంధ హస్తాల్లో నువ్వు ఉన్నావు. అందుకే నీ జీవితంలో దేవుని కార్యాలు జరగలేకపోతున్నాయి. ఈ రాత్రి నీవు ఎవరినైతే ద్వేషిస్తున్నావో వారిని ప్రేమించటానికి ప్రారంభించు. సాతాని కోటగొడలు కూల్చివే. దైవ చిత్తాన్ని నువ్వు జరిగిస్తే నిరంతరం నిలుస్తావు. లేకపోతే మనం అంతమైపోతాం, నరకంలోకి వెళ్ళిపోతాం. కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడాడు. ఎవరైనా పర్లేదు, ఎవరైతే ఈ మాటలు వింటున్నారో, ఒకవేళ నీవు దైవజనుడు అయినప్పటికీ కూడా
నీ తోటి దైవజనుని ప్రేమించలేకపోయినట్లయితే నీవు కూడా చీకట్లోనే ఉన్నావు. నువ్వు భ్రమపడుతున్న వెలుగులో ఉన్నానని జాగ్రత్త. ఒకవేళ దేవుని ఎరిగి కొన్ని సంవత్సరాలు రక్షణ అనుభవం కలిగిన వ్యక్తి అయి ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఒకవేళ నీవు ప్రేమించని వ్యక్తిగా ఉన్నట్లయితే నీ తోటి వారిని, నీ సహోదరి సహోదరులను, నువ్వు ఇంకా చీకట్లోనే ఉన్నావు, వెలుగులో ఉన్నానని భ్రమపడుతున్నావు. ఈ రోజున దేవుడితో మాట్లాడాడు, నీ సహోదరులను ప్రేమించమని, నీ సహోదరులను ప్రేమించమని, తోటి బిడ్డలను ప్రేమించమని, కుటుంబాన్ని ప్రేమించమని, సంఘాన్ని ప్రేమించమని, సంఘంలో ఉన్న వారిని ప్రేమించమని, దేవుని నమ్మిన వారిని ప్రేమించమని ఆయన చెబుతున్నాడు. నువ్వు నిజంగా ప్రేమించగలిగితే నువ్వు నిరంతరం నిలుస్తావు. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తావు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, పరిశుద్ధమైన మీ నామానికి స్తోత్రం. ఈ రాత్రి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మనం బలపరిచినందుకు మీకు కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ, ప్రభువా నాయన వాక్యం విన్న ప్రతి వ్యక్తిలో మీ కార్యం జరిగించండి. మాలో ఎవరైనా అయా అతని సహోదరుని ద్వేషించే వారు ఉన్నట్లయితే ప్రేమించే మనసు మా దయచేసి ప్రియ పరిశుద్ధాత్ముడా సమాధాన పరచమని కోరుకుంటున్నాం. ఈ ప్రత్యేక ఇజ్రాయల్ గారిని బట్టి వందనాలు, రేచల్ గారిని బట్టి వందనాలు, మౌనిక హారికలను బట్టి స్తోత్రం. దీవించండి ప్రభువా. ఈ దినాన్ని వారి కుటుంబంలో మేము కూడి అయా అతన్ని ప్రార్థించాం, పాటలు పాడాం, వాక్యం విడుదల చేశాం. ఈ మాటలు ప్రతి ఒక్క జీవితాల కార్యం జరిగించమని ప్రార్థిస్తాం. ప్రత్యేక ఇజ్రాయల్ ఉద్యోగ క్షేమం దయచేయండి. సొంత గృహాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. తన ప్రమోషన్ విషయంలో సహాయం చేయండి, శ్రీకాకుళం రావడం సహాయం చేయండి. రేచల్ గారిని దీవించండి, మంచి ఆరోగ్యం చేత నింపండి ప్రభా. ప్రార్థన చేయడానికి నీ కుమార్తెను ఎన్నుకున్నాం, ప్రార్థించడం కొరకు మరలా నీ కుమార్తెని కట్టమని ప్రార్థిస్తున్నాను ప్రభా. తండ్రి అయా తండ్రి తనలో అయా పరిపాలిస్తున్నటువంటి తన పరిపాలిస్తున్న ధనాత్మ శక్తులకు తన స్థానం లేదు. యేసు నామములో ఆ బిడ్డను చీకట్లోంచి వెలుగులోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా మౌనికాన్ని బట్టి స్తోత్రం. ఉద్యోగ విషయాల్లో మీరు సహాయం చేయండి. నీ చిత్తంలో ఉద్యోగానికి మాత్రం దయచేయండి. ఆరోగ్య విషయంలో అద్భుతం దయచేయండి. ముందుకు మంచి ఆరోగ్యం దయచేయండి. తన వివాహ విషయంలో నీ చిత్తాన్ని జరిగించండి. నీ చిత్తంలో వ్యక్తి నీ కుమార్తె భాగస్వామికి దయచేయండి. అదేవిధంగా ప్రభారికాన్ని బట్టి స్తోత్రం. తన స్టడీస్ లో మీరు తోడుగా ఉండండి. మీ జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ఈ జూమ్ లో ఉన్న ప్రతి కుటుంబాన్ని బట్టి మీరు స్తోత్రం. లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని స్తోత్రం. ఇక్కడ మౌనిక స్నేహితురాలు ఉంది, హారిక స్నేహితురాలు, తనను కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా కూడిన వీళ్ళందరూ మీరు ఆశ్రయించమని ప్రార్థన చేస్తూ, ఈ చుట్టుపక్కల ప్రజలను దీవించండి, రక్షణలో నడిపించమని ప్రార్థన చేస్తూ, మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ, నజరేయుడు మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి అధికారముల నామములో ప్రార్థించి అడిగిన మనం